హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు తెలంగాణలో టెట్ అయితే స్టార్ట్ అయింది కదా! ఈరోజు మ్యాథ్స్ పేపర్ 2 అయితే రాశారు. ఈ పేపర్ 2లో ఎలాంటి క్వెషన్స్ వచ్చాయనేది చూద్దాము. దీన్ని బట్టి మీరు ఈ పేపర్‌ని మోడల్‌గా తీసుకోండి. నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఎలాంటి బిట్స్ ఇస్తున్నారు, మనకి తెలుగు, సైకాలజీ ప్లస్ సబ్జెక్ట్ ఏ విధంగా ఇస్తున్నారు అనేదైతే చూడండి. ఎందుకంటే మీరు ఎక్కువగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ అనేది తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ ఆహ్, ప్లస్ మీ సబ్జెక్ట్ కదా! ఈ విధంగా మీరు చూసుకున్నారంటే ఈ తెలుగులో మనకి 30కి 30 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎలాంటి బిట్స్ ఇస్తున్నారు చూడండి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 2 సెషన్‌లో కలిపి బిట్స్ అయితే కొన్ని నేను గ్యాదర్ అయితే చేశాను. అవైతే చూడండి. ఇక అంచనా అనేది వికృతి దీన్నైతే అడిగారు. ఇవి ఎక్కువగా మనకి ఇది స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించింది కాబట్టి నేను హ్మ్. ప్రీవియస్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ పేపర్స్‌లో నేను ఏవైతే చెప్పానో 8థ్, 9థ్, 10థ్ క్లాస్ అయితే చూసుకోమని చెప్పా గదా! అవే ఆ 8థ్, 9థ్ నుంచే ఎక్కువగా బిట్స్ వచ్చాయి. ఎక్కువగా 9థ్ క్లాస్ నుంచి బిట్స్ వచ్చాయి ఈ సెషన్‌లో. రేపు సోషల్ వాళ్ళు రాయబోయే వాళ్ళు మీరు తెలుగు చదువుకోవాలి అనంటే గ్రామర్ పాయింట్ మొత్తము 8థ్, 9థ్, 10థ్ ఈ 3 తరగతులకు సంబంధించి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న వాటినైతే చూసుకోండి. అవి అర్థాలు చూసుకోండి, ఉత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, ఇక ప్రకృతులు, వికృతులు చూసుకోండి. వీటి నుంచే ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ అలంకారాలు ఇవి మన టెక్స్ట్ బుక్‌లోవే వస్తున్నారు. అలంకారాలైనా గానీ ప్లస్ సందులు, సమాసాలు గూడా ఇంకొకటి కవి పరిచయాలు అడుగుతున్నారు. కవి పరిచయంలో కవి యొక్క బిరుదులు అడుగుతున్నారు. పాఠం పేరు, కవి రచన ప్లస్ కథలు అడుగుతున్నారు. ఇవే ఎక్కువగా బిట్స్ అయితే వచ్చాయి. ఒక పద్యం, ఒక గద్యం అయితే ఇచ్చి కొన్ని క్వెషన్స్ ఇచ్చారు. అవి కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. అందుకనే మీరు ఎక్కువగా వీటి మీద అయితే ఫోకస్ చేయండి. ఇప్పుడు రివిజన్‌లో వీటినైతే పెట్టుకోండి. తెలుగు అయితే కొంచెం ఈజీగానే వస్తుందని అంటున్నారు. మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇవైతే చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సైకాలజీ బిట్స్ కూడా చూద్దాం. ఇప్పుడైతే ఏ బిట్స్ వచ్చాయనేది చూడండి. ఇక అంచ అనేది వికృతి ఇచ్చారు హంస, కేసరి అనే నానార్థము సింహము, ఆకాశం అనే పదానికి పర్యాయ పదాలు అంబరము, గగనము, విద్యాధనము అంటే విద్య అనేది ధనము. ఇక్కడ రూపకాలంకారము. మనకి ఓన్లీ ఒక పదం ఇచ్చేసి దాన్ని అలంకారం చెప్పమని అడుగుతున్నారు. మనకు ఏపీలో అయితే చాలా హార్డ్‌గా అయితే ఇస్తున్నారు తెలుగు. వేడిగాలి కవిత రాసిందెవరు అని అయితే అడిగారు. ఇక్కడ చూడండి పాఠం పేరు, ఇక్కడ రచన ఎవరు రచించారు అని అయితే అడుగుతున్నారు. అందుకనే మీరు కవి పరిచయాలు బాగా చూసుకోండి. అన్నీ ఓవరాల్‌గా అటు పద్య భాగంలోకి సంబంధించింది ఎక్కువగా ఉపవాచకం అయితే ఉపవాచకంలోని 1, 2 బిట్లయితే వచ్చాయి. అవి కూడా చూడండి. శైలేంద్ర లక్ష్మీనారాయణ, నా గొడవ రచయిత ఎవరు అని అయితే ఇచ్చారు కాళోజీ. మామిడి రామగౌడ్ బిరుదులు ఏమిటని బిరుదులు, రచనలు గురించి ఎక్కువగా అడుగుతున్నారు. విమానాశ్రయము అనేది చూడండి సవర్ణ దీర్ఘ సంధి విమాన ప్లస్ ఆశ్రయము. జయములేలు అంటే జయము ప్లస్ ఏలు ఉకార సంధి. జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు? కొమరం భీము. ఇక ఉత్పలమాల యతి స్థానాలు అడిగారు. పదవ స్థానము. ఇచ్చ అనేదానికి కోరిక, వాంఛ, అర్థం అడిగారు. స్వర్ణ కమలాలు రచయిత ఎవరు అని ఇచ్చారు ఎల్లందుల సరస్వతీదేవి. ఇవన్నీ మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నవైతే అడిగారు. ఇప్పుడు మీరు రాయబోయే సోషల్ వాళ్ళు ఎక్కువగా ఏం చూసుకోవాలంటే 8th, 9th, 10th చూసుకోండి. ఈ మూడిటి నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి తెలుగులో. తెలుగు వరకు అయితే నేను చెప్తున్నానండి. ఇక సోషల్ కూడా అదే విధంగా చూసుకోండి. ఎందుకంటే సోషల్‌లో కూడా 8th, 9th, 10థ్‌వే అడుగుతారు. ఇక ధారణ టైప్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోండి. ప్రీవియస్ పేపర్స్‌లో కూడా మీకు ఒక 20% దాకా అయితే బిట్స్ అయితే వస్తాయి. అవే టాపిక్స్ నుంచి. దారండైక్ సంసిద్ధత నియమము ఇవి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ సంసిద్ధత నియమం ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సెషన్ వాళ్ళకి ఫలిత నియమం ఇవ్వచ్చు, అభ్యసన నియమం కూడా ఇవ్వవచ్చు. ఇక బాల్య దశలు చూడండి. సాంఘిక వికాస దశల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు అభ్యసన నియమాలైతే ఖచ్చితంగా చూసుకోండి. దారండైక్ యజ్ఞతోసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఇక్కడ మార్నింగ్ సెషన్‌లో దారండైక్‌ది యజ్ఞదోష సిద్ధాంతం ఇచ్చారంట. నెక్స్ట్
సెషన్‌లో మనకి ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో కార్యసాధక నిబంధన అయితే ఇచ్చారు. ఇక పియాజే సంచానాత్మక సిద్ధాంతం నుంచి ఈ సిద్ధాంతాలను అన్నీ చూసుకోండి మీరు. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఎరిక్సన్ గురించి, పియాజే గురించి, కోల్బర్గ్ గురించి మీరు ఈ సిద్ధాంతాలు చూసుకోండి. వారు రచించిన రచనలు చూసుకోండి. వీటి నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. అంత అప్లికేషన్ టైప్ అయితే బిట్స్ ఇస్తున్నారు. సరి అయింది, సరికానిది అని అయితే ఇస్తున్నారు. ఏబీసీ కరెక్టా ఇలాంటి బిట్స్ అయితే వస్తున్నాయంటే ఇక సైకాలజీలో ఎక్కువగా ఆ విధంగా అడిగారు అని అన్నారు. తెలుగు మాత్రం జనరల్‌గా వన్ వర్డ్ ఆన్సర్సే ఇచ్చారంట. ఈజీగా అవుతుందని చెప్పారు. ఇక్కడ కార్యసాధక నిబంధన కోల్బర్గ్ నైతిక వికాసము మార్గదర్శకత్వము నుండి ఒక బిట్ అయితే వచ్చింది. ఈ బదలాయింపుల నుంచి కూడా ఒక బిట్ నేను సైకాలజీ పేపర్ ప్రీవియస్ అయితే అప్లోడ్ అయితే చేశానండి. అది ఐకార్డ్‌లో ఇస్తాను చూడండి. దాంట్లో ఏ ఏ టాపిక్స్ చదవాలి అని నేను చెప్పానో ఆ టాపిక్స్ నుంచే ఎక్కువగా బిట్స్ అయితే వచ్చాయి ఈరోజు. ఆ వీడియో చూడండి. ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. మీరు మంచి మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇక ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో చూడండి. మత్తేబం యొక్క గణాలైతే అడిగారు. మత్తేబం యొక్క గణాలు సభరణమయ్యవ. నెల్లూరు కేశవస్వామి ప్రసిద్ధ కథా రచయిత ఏంటి అనేది అడిగారు. గౌరవము అంటే వికృతి, గరువము. ఆంధ్ర మహాభారతాన్ని రచించింది పోతన. అర్థము అనేదానికి నానార్థం అయితే అడిగారు. శబ్దార్థము, ధనము, న్యాయము అనేది. ద్విగు సమాసం అయితే అడిగారంట. మనకి ద్వంద్వ సమాసం అడిగారు ముందు సెషన్‌లో. ఇక్కడేమో ద్విగు సమాసం అడిగారు. ఇక నృపాలుడు అనేది ఉత్పత్త్యార్థం. నరులను పాలించువాడు ఉత్పత్త్యార్థము. ధర్మార్జునులు అనేది ఇది ద్వంద్వ సమాసము. ధర్మార్జులు అని ఇచ్చి ఇది ఏ సమాసం అని అయితే అడిగారు. ఇది ద్వంద్వ సమాసము. కాశీఖండమును రచించింది ఎవరు? శ్రీనాథుడు. ఆ యాది పాఠమును రచించింది ఎవరు? సదాశివుడు. ఇక గీతాంజలిని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. గోల్కొండ కవుల సంచిక రచించింది సురవరం ప్రతాప్ రెడ్డి. ఇంకా పెద్ద కుటుంబం సమాసం ఏమిటి అని అడిగారు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇక వికాస దశలు చూడండి. మనకి వికాస దశలో ఫస్ట్ సెషన్‌లో ఒక బిట్ వచ్చింది. ఈ సెషన్‌లో కూడా ఒక బిట్ వచ్చింది. పియాజే నుంచి కూడా ఒక బిట్ అయితే ఫస్ట్ సెషన్‌లో వచ్చింది. ఈ ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో కూడా రావడం జరిగింది. ఆర్‌టీఈ 2009 గురించి కూడా 24(1) సెక్షన్‌లో ఏముంది అనేది అయితే ఇచ్చారు. ఇక 2005 నుంచి ఒకటి, 2020 ఎన్ఈపీ నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. ఇక స్కిన్నరు, వైగాట్స్కి, బండూరా వీళ్ళ యొక్క రచనలు ఇచ్చి జతపరచుము అనేది ఇచ్చారు. ఇక్కడ స్మృతి నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చిందంట. మీరు స్మృతిలో నేను ప్రీవియస్ పేపర్లో సైకాలజీ ఏ విధంగా చదవాలని చెప్పానండి. వాటిలలో చూడండి స్మృతి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్. సర్దుబాటు, కార్యసాధక నిబంధన, రక్షక తంత్రాల నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. మీరు ఈ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అని నేను చెప్పాను. ఆ టాపిక్స్ నుంచే వచ్చాయి కాబట్టి మీరు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. నేను ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. సోషల్ బిట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా సోషల్ సబ్జెక్ట్ ఉంటే గిన సోషల్ కంటెంట్, మెథడాలజీ ప్రీవియస్ బిట్స్ అయితే అప్లోడ్ చేశానండి. నేను 2 పేపర్స్ అప్లోడ్ చేశాను. అవి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను నెక్స్ట్ జరగబోయే పేపర్స్ కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. నేను ఏపీలో కూడా ఇలాంటి అప్డేట్ అయితే ఇచ్చాను. వాళ్ళకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకు. అక్కడ కూడా చాలామంది నెక్స్ట్ సెషన్‌లో రాసే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అయ్యింది పేపరు. అందుకని మీరు కూడా తెలంగాణ వాళ్ళు కూడా పెట్టమని అయితే మెసేజ్ చేయడం వల్ల నేనైతే పెడుతున్నాను. మీరు ఇది పేపర్ మీకు యూజ్‌ఫుల్ అయ్యి ఉంటది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.